వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల అడ్హాక్ డివిజన్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ మరోసారి తన తుది తీర్పును వాయిదా వేసింది. 100 గ్రాముల అధికంగా ఉందని వినేష్ ఫోగాట్ మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం పసిడి పోరులో తలపడకుండా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వేటు వేసింది. అక్కడితో ఆగకుండా ఆమె నుంచి సిల్వర్ మెడల్ ను సైతం లాగేసుకుంది. ఈ విభాగంలో వినేష్ ఫోగాట్ ను ఆఖరున ఉంచేసింది. ఈ నిర్ణయాన్ని వినేష్ ఫోగాట్ న్యాయస్థానంలో సవాల్ వేసింది. ఆస్ట్రేలియాకు చెందిన న్యాయమూర్తి డాక్టర్ అనబెలే ఇప్పటికే ఈ పిటిషన్ పై అన్ని పార్టీల వాదనలను విన్నారు. అయినా వినేష్ ఫోగాట్ సహా ఇతర పార్టీలు ఎవరైనా ఇంకా తమ వాదనలు ఏమైనా పత్రాలు సమర్పించేందుకు ఆగస్టు 11 వరకు గడువు ఇచ్చారు. ఒలింపిక్ క్రీడలు ముగిసిన ఓ రోజు అనంతరం వినేష్ ఫోగాట్ కు సిల్వర్ మెడల్ అందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మెడల్ అవకాశం ఉందా? సిఎస్ఏ ఆర్బిట్రేషన్ రూల్స్ ఆర్టికల్ 18 ప్రకారం ప్యారిస్ ఒలింపిక్స్ లో స్పెషల్ బెంచ్ ను ఏర్పాటు చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఏర్పాటు చేసిన సిఏఎస్ ప్యానెల్ సాధారణంగా 24 గంటల్లో తీర్పు వెలువరించాలి. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ గడువును పొడిగించేందుకు అవకాశం ఉంటుంది. వినేష్ ఫోగాట్ అంశంలోనూ ఇదే జరుగుతోంది. సిఏఎస్ కోర్టు ఇప్పటికీ 3 సార్లు తుది తీర్పు వెలువరించేందుకు గడువు పొడిగించింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నిబంధనల ప్రకారం వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు వేసింది. కనీసం ఖాయం చేసుకున్న సిల్వర్ మెడల్ సైతం దక్కలేదు. ఇలా అదనపు బరువు కారణంగా మెడల్ కోల్పోవడం ఇదే ప్రథమం కాదు. టోక్యో ఒలింపిక్స్ లోనూ 50 గ్రాముల అధిక బరువు కారణంగా ఓ రెజ్లర్ పై అనర్హత వేటు పడింది. అయితే వినేష్ ఫోగాట్ సహా భారత ఒలింపిక్ సంఘం ఆర్బిట్రేషన్ కోర్టులో తమ వాదనలను సరికొత్తగా వినిపించారు. ప్రిలిమినరీ రౌండ్లలో వినేష్ ఫోగాట్ నిబంధనల ప్రకారం ఉండాల్సిన బరువు ఉంది. 59.9 కిలోల బరువుతోనే ప్రీ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ బౌట్లలో విజయాలు నమోదు చేసింది. కానీ ఫైనల్స్ కు ముందు మాత్రం 100 గ్రాముల బరువు అధికంగా ఉంది. దీనితో పసిడి పోరులో పోటీ పడకుండా వేటు వేశారు. కానీ వినేష్ ఫోగాట్ న్యాయబద్ధంగానే ఫైనల్ కు చేరుకుంది. నిర్దేశిత ప్రామాణిక బరువుతోనే సెమీఫైనల్లో విజయం సాధించింది. అటువంటి సమయంలో ఆమె నిబంధనల ప్రకారం ఫైనల్ కు చేరి కనీసం సాధించిన సిల్వర్ మెడల్ ను ఇవ్వటం సముచితం. పసిడి పోరుకు ముందు నిర్దేశిత బరువు లేదనే కారణంగా ఏ మెడల్ ఇవ్వకుండా ఆఖరు ర్యాంక్ కేటాయించడం సైతం నిబంధనలకు విరుద్ధమే అని సిఏఎస్ న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. సిఏఎస్ న్యాయమూర్తి 3 సార్లు తీర్పు వేయటం సైతం వినేష్ ఫోగాట్ కు అనుకూల పరిణామం అని క్రీడా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సిఎస్ తీర్పుతో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ తమ నిబంధనల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం సైతం ఏర్పడవచ్చని రెజ్లింగ్ పండితులు చెబుతున్నారు. ఇదే జరిగితే వినేష్ ఫోగాట్ ప్యారిస్ ఒలింపిక్స్ లో సంయుక్త సిల్వర్ విజేతగా నిలవనుంది. భారత్ ఖాతాలో 7వ మెడల్ చేరనుంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.